ఈరోజు మనము ఎస్ఏపిలో వేరియస్ మాడ్యూల్స్ అన్ని కవర్ చేయలేము. వెరీ డిఫికల్ట్. బట్ ఒక 8 మేజర్ ఎస్ఏపి మాడ్యూల్స్ తీసుకొని వాటిలో మీకు సూటబుల్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంట్రా అంటే ఆ 8 మాడ్యూల్స్ ఏంటివి? ఆ 8 మాడ్యూల్స్‌లో ఏ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఏ మాడ్యూల్ తీసుకోవాలి? ఎక్స్‌పీరియన్స్ వైస్ జీతాలివెంత? యూఏఈలో జీతాలెంత? జూల్ ఎస్ఏపిలో జూల్ అని కొత్తగా వచ్చింది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాటిలో మనం ఏవి నేర్చుకోవాలి? తర్వాత దీనికి జాబ్ డిమాండ్ ఎలా ఉంది? అండ్ ఫైనల్‌గా దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తాం. సరేనండి. ఇప్పుడు ఎస్ఏపిలో వచ్చినటువంటి గ్రేటెస్ట్ చేంజ్ అనేది జూల్. ఏఐ అనేది ఇప్పుడు ప్రపంచంలో అందరూ వాడుతున్నారు కదా! చాట్ జీపీటీ, క్లాడ్ అలా అందరూ కూడా ఈరోజు మనకు మార్కెట్‌లో చూస్తే ఖచ్చితంగా ఏఐని వాడుతున్నారు. ఎస్ఏపిలో కూడా ఏఐ ఉంది. ఆ ఏఐకి ఎస్ఏపి వాడిచ్చిన పేరు జూల్. ఈ జూల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల పీపుల్‌ని కవర్ చేస్తది. ఎస్ఏపిలో బేసికల్లీ మనకు 3 రకాలైనటువంటి మేజర్ రకాలుంటాయి. ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు ఒక యూజర్ కింద ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐకియా అనే కంపెనీ తీసుకుంటే, ఐకియా కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేశారనుకోండి. ఆ ఐకియాలో ఉండే ఎంప్లాయీస్ వాడుకునే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటామన్నమాట. వీళ్ళకు కావాల్సినటువంటి ఏఐ కేపబిలిటీస్ ఆల్రెడీ వచ్చాయి. ఈ ఐకియాలో పోయేసి మనము సత్యమో, ఎవరో టీసీఎస్, ఏవో ఒక కంపెనీ, సత్యం ఇప్పుడు లేదనుకోండి, టెకెమ్ ఆర్ మన యాష్ టెక్నాలజీస్, ఐబిఎం ఏవో ఒకరు వచ్చేసి దే విల్ కమ్ అండ్ ఇంప్లిమెంట్, రైట్? వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఆ కన్సల్టెంట్స్ కోసం కూడా జూల్ చాలా రకాలైనటువంటి ఏఐ ఎనేబుల్మెంట్స్ తీసుకొచ్చింది. వాటన్నిటిని మనం డీటెయిల్ గా ఇంకా సబ్సిక్వెంట్ సెషన్స్ లో మాట్లాడతాం. కానీ అది హై లెవెల్లో దాని ఇంపార్టెన్స్ ఉంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇవి నేర్చుకోకపోతే, ఎగ్జిస్టింగ్ మీరు ఎస్ఐపిలో ఉండి మీరు నేర్చుకోకపోతే యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద గేమ్. మొట్టమొదటి మాడ్యూల్ మనము ఎస్ఐపిలో నేర్చుకోవాలి అని చాలా మంది అనుకునేది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంట్రోలింగ్ అని అర్థం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇన్ అదర్ వర్డ్స్. మీరు ఎనీ ఆర్గనైజేషన్ చూసారనుకోండి, ప్రతి ఆర్గనైజేషన్ లో మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ ఉంటుంది, ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, రైట్? ప్రొడక్షన్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ప్రొడక్షన్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. అలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రైట్? అన్నిటికైనా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ ఏంటి? ఎనీ ఆర్గనైజేషన్ ఫైనాన్స్, రైట్? మనము బీకామ్ కానీ, ఎంబీఏ ఫైనాన్స్ కానీ, చార్టర్డ్ అకౌంటెన్సీ కానీ చేసి లేదా ఎంకామ్ కానీ చేసి ఉంటే యూజువల్ గా మీకు క్లియర్ గా ఐడియా ఉంటుంది ఎంటైర్ అకౌంటింగ్ సైకిల్, రైట్? మనం ఎంటైర్ బుక్ కీపింగ్ గురించి మనం పూర్తిగా చదివి ఉంటాం. అకౌంట్ అది ప్రొప్రైటరీ ఆర్ పార్ట్నర్షిప్ ఆర్ కంపెనీ వైడ్ అకౌంటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఎలా రికార్డ్ చేయాలి అని ఉంటుంది, రైట్? ఇవన్నీ కూడా ట్రెడిషనల్ గా మనకు ఒక సిస్టమ్ ఉంది, అకౌంటింగ్ సిస్టమ్. ఆ అకౌంటింగ్ సిస్టమ్ ప్రకారం డాక్యుమెంట్ చేస్తాం. యూజువల్ గా మనము బయట ప్రపంచంలో చూస్తే ఇవన్నీ ఎలా జరుగుతాయి? మాన్యువల్ గా సేల్స్ జరిగినప్పుడు, పర్చేజ్ జరిగినప్పుడు, ఎవరికైనా ఎక్స్పెన్సెస్ పే చేసినప్పుడు, డబ్బులు కలెక్షన్ చేసినప్పుడు మనం ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేస్తాం, కరెక్ట్? ఈ ఈఆర్పి పుణ్యమాని ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆటోమేషన్ అవుతాయి, కరెక్ట్? ఇవన్నీ కూడా ఎక్కడ కవర్ అవుతాయి? ఈ అకౌంటింగ్ ఎంట్రీస్, ఈ ఫైనాన్షియల్ పోస్టింగ్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో జరుగుతాయి. అసలు ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఏమేమి సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, దాని ఏవే బిజినెస్ ప్రాసెస్లు కవర్ చేస్తారు, అవన్నీ డీటెయిల్డ్ గా ఒక వీడియో చేస్తాను. కానీ ఇన్ ప్రిన్సిపల్ క్వాలిఫికేషన్ ప్రకారం ఇందాక చెప్పిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అంటే బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఫైనాన్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇవి కాకుండా రెగ్యులర్ గా ఇవి చేయని వాళ్ళు కూడా చేస్తుంటారు. కొద్దిగా డిఫికల్ట్,
బట్ స్టిల్ యూ కెన్ డూ ఇట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ మనము 3 రకాలైనటువంటి కేటగిరీస్ పెట్టుకున్నాం. ఫ్రెషర్, ఒక 5 to 7, 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మోర్ దాన్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కేటగిరీస్ చూద్దాం. యూజువల్ గా ఫ్రెషర్స్ కి మనము ఒక 5 lakhs మినిమం పర్ యానం ఐఎన్ఆర్ ప్రకారం మనం ఈ రోజున్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదే ఒక 5-6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే దాదాపు ఒక 5 నుంచి ఒక 7-8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాదాపు ఒక 25 లక్షలు పర్ యానం మినిమం సంపాదిస్తారు. అదే మోర్ దాన్ 10 to 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం దాదాపు ఒక 40 నుంచి 50 లక్షల వరకు ఇండియాలోనే సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 10 నుంచి 15 ఏళ్ళు వేసుకోండి, రైట్? ఇది ఏమవుతుందంటే మార్కెట్ లో డిమాండ్ సప్లై దానికన్నా నీకు ఎగ్జిస్టింగ్ వచ్చే జీతం మీద స్టోరీ ఎక్కువ జరుగుతుంది. ఎవరో కర్మజాలక తక్కువలో శాలరీలో చేరింటారు, వాళ్ళ వల్ల ఏమవుతుందంటే నీకు మార్కెట్ లో ఉండే నెంబర్స్ తగ్గిపోతున్నాయి. అలా జరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ దుబాయ్ ఆర్ యుఏఈలో చూస్తే డెఫినెట్లీ ఇక్కడ మీరు దాదాపు ఒక 13,000 నుంచి 32,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక లాజిక్ ఉందండో, ఫ్రెషర్స్ కి దుబాయ్ లో కానీ యుఏఈలో ఛాన్సెస్ చాలా తక్కువ. నేను ఇక్కడ చెప్పిన రేంజ్ అట్లీస్ట్ ఒక 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి మిడ్ లెవెల్ ఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ 15-20 ఏళ్ళ వరకు ఉండే క్యాలిక్యులేషన్స్. ఈ 32,000 జీతం అనేది హయ్యర్ సైడ్ అనుకోవడానికి లేదు. చాలా మందికి 40 పైన కూడా వస్తుంది. అంటే 40,000 అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలు ఈ రోజు లెక్కాచారం ప్రకారం మోర్ దాన్ 10 lakhs పర్ మంత్. ఇలా ఈజీగా అవలీలగా వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఈ రీజియన్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కూడా చూస్తారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఆల్రెడీ SAP FICOలో ఉన్నారనుకోండి, చాలా యూజ్డ్ కేసెస్ ఉన్నాయి. ఆ యూజ్డ్ కేసెస్ ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. రిసిప్ట్స్ మీద, ఆటోమేటిక్ పేమెంట్స్ మీద, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి యాజ్ ఎ కన్సల్టెంట్ యాక్టివేషన్ చేయడం. ఇఫ్ యువర్ ఎండ్ యూజర్ వీటిని ఎలా వాడాలి అనేది మీరు నేర్చుకోవాలి, రైట్? ఇది ఓవరాల్ గా SAP FICO గురించి ఉన్నటువంటి కథా కమామేష్. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వన్, SAP మెటీరియల్ మేనేజ్మెంట్. SAP MM లో యూజువల్ గా మనకు ఇందాక మాట్లాడిన డివిజన్స్ మాట్లాడినప్పుడు 2 రకాలైనటువంటి మేజర్ ఫంక్షన్స్ కవర్ అవుతాయి. మనము ఎనీ ఆర్గనైజేషన్, ఐకియా ఇందాక చెప్పాము ఎగ్జాంపుల్, రిలయన్స్ డిజిటల్, ఏదైనా మీరు తీసుకోండి, వీటిల్లో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీకు 2 రకాలైనటువంటి యాక్టివిటీస్ వాళ్ళు చేస్తుంటారు. ఒకటేమో ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రొక్యూర్మెంట్ లో ఏమవుతుంది, మీరు చాలా రకాలైనటువంటి ఐటమ్స్ కొనడం జరుగుతుంటది, రైట్? ఐకియా వాడు ప్రొడ్యూస్ చేయడం కోసం చాలా రకాలైనటువంటి ఐటమ్స్ వాడు కొన్ని చీప్ లో కొంటేనే, ఒక ఆప్టిమల్ ప్రైస్ లో కొంటేనే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? దీనికి చాలా స్టెప్స్ ఉంటాయి. మనం పర్చేజ్ రిక్వెజిషన్ రైట్ చేయడము, వెండర్ తో కొటేషన్స్ తెచ్చుకోవడము, నెగోషియేట్ చేయడము, తర్వాత వాళ్ళకి PO ఇష్యూ చేయడము, గూడ్స్ తీసుకోవడము, ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి, రైట్? అలాగే వచ్చిన స్టాక్ ని మనం ఒక చోట మేనేజ్ చేయడం, స్టాక్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ సినారియోస్ మనకి ఎక్కడ కవర్ అవుతాయి, SAP MM మాడ్యూల్లో కవర్ అవుతాయి. మీరు ఎనీ గ్రాడ్యుయేట్, దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా హ్యాపీగా చేయొచ్చు. దీంట్లో లిమిటేషనే లేదనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ చేయొచ్చు. దీంట్లో కూడా జీతాల పరంగా చూస్తే మీకు దాదాపు SAP ఫినాన్స్ తో సమానంగానే దాదాపు 4.5 నుంచి 5 లక్షలు బిగినింగ్ ఉంటుంది. 5-6 ఏళ్ళ వాళ్ళకి దాదాపు 20 నుంచి 25 లక్షలు, 7 ఏళ్ల వరకు. ఒక 10 సంవత్సరాల వాళ్ళకి దాదాపు మనం ఇక్కడ కూడా ఒక 35 నుంచి 40 లక్షల జీతం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ యానం. యుఏఈలో చూస్తే ఒక 1000 అటు ధరంలో అటు ఇటు దాదాపు ఒక 12,000 స్టార్టింగ్ లో చూడొచ్చు మనం విత్ 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మీకు దాదాపు ఒక 12 ఏళ్ళు అలా ఉన్నిందంటే 28-30 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 నుంచి ఇంకా ఎక్కువ ఉంటే 30 దాకా కూడా వెళ్ళొచ్చు. SAP FICO అంతా ఎక్కువ జీతాలు దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ స్టిల్ ఒక 1,000-2,000 వేరియేషన్ వస్తుంది. ఎక్కువ డిమాండ్ ఉంటుంది దీనికి కూడా. యాజ్ ఏ కన్సల్టెంట్ మీరు కూడా దీంట్లో ఉంటే ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ యూజ్ కేసెస్, ఎండ్ యూజర్ ఉన్నా కూడా ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్వెంటరీ స్టాక్ మేనేజ్మెంట్ రిలేటెడ్ యూజ్ కేసెస్ మీద మనం బాగా అగ్రెసివ్ గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా అండి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. బై ద వే ప్రతి ఒక్క స్పెషలైజేషన్ మీద మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో చేద్దాం. ప్రస్తుతానికి ఇది మీకు ఓవరార్చింగ్ లాగా అన్నమాట, ఏది తీసుకోవాలి అని. ఇందాక మనము SAP MM మాడ్యూల్ గురించి చెప్పాం కదా, ఇప్పుడు దానికి ఒక అడ్వాన్స్డ్ వెర్షన్ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ SAP EWM, ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఐకియాలోకి వెళ్ళాము అంటే, ఐకియా ఏం జరుగుతుంది, వేర్ హౌస్లు ఉంటాయి. మీరు మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు చూస్తే ఐకియాలో పెద్ద పెద్దగా
స్క్వైర్ షేప్ లో సామాన్లన్నీ పెట్టింటారు, కబర్డ్స్ లాగా ఉంటాయి, రైట్? అది మేనేజ్ చేయడం అనేది ఎస్ఏపి ఎంఎం లో మనకు పాసిబిలిటీ ఉండదు. ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ దాని వేర్ హౌస్ మేనేజ్మెంట్ అనమాట. ఆ ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ కేపబిలిటీస్ తీసుకొచ్చి, అంటే ఏ వస్తువు ఎక్కడుంది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది, ఒక చోట, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లాజిస్టిక్స్ లో ఈ మూమెంట్ ఆఫ్ స్టాక్ చాలా చాలా పెయిన్ఫుల్. దాన్ని ఈ పర్టికులర్ మాడ్యూల్ కవర్ చేస్తుంది. ఇది లేటెస్ట్ గా వచ్చింది. ఎస్ఏపి వచ్చినప్పటి నుంచి ఎంఎం ఉంది, కానీ ఈడబ్ల్యూఎం అనేది కొద్దిగా లేటెస్ట్ గా వచ్చింది. దీన్ని బిల్డ్ చేశారు. ఇది లేటెస్ట్ గా రావడం వల్ల ఏమవుతుందంటే, నాట్ ఎవ్రీబడి విల్ బి యూజింగ్ ఇట్, రైట్? ఓన్లీ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి స్టాక్ వేర్ హౌస్ లో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మాడ్యూల్ అవసరం వస్తుంది, అంతే కదండి. అందరూ వాడరు కదా. ఎంఎం అనుకోండి, ప్రతి కంపెనీలో ప్రొక్యూర్మెంట్ ఉంటుంది కాబట్టి 99% ఎంఎం అందరూ వాడతారు, దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మీరు ఆ సిచ్యువేషన్ ఉండదు, కొద్దిగా తక్కువ మంది వాడతారు, ఇది కంపెనీస్ వాడతారు అనమాట. ఇప్పుడు దీంట్లో మనకు గమనించారంటే సాలరీస్ హయ్యర్ సైడ్ ఉంటాయి యాజ్ కంపేర్ టు ఎంఎం. ఎంఎం లో మనకు స్టార్టింగ్ సాలరీ మనం 5 లక్షలే చెప్పాను, ఇక్కడ నేను 7 లక్షలు అని చెప్పాను. ఎందుకంటే ఇది నిష్ ఏరియా. ఈ ఫార్ములా అక్రాస్ ద టెక్నాలజీస్ అప్లై అవుతాయండి. ఎప్పుడైనా నిష్ ఏరియా అంటే కొత్తగా వచ్చి తక్కువ మంది తీసుకునే దాని మీద ఎక్కువ జీతాలు ఉంటాయి, కానీ మనకి రిస్క్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి కదా. కాబట్టి మనం దాన్ని ఆ బ్యాలెన్స్ ని ఎప్పుడు ఆలోచించుకోవాలి. కానీ మన కెరీర్ లో గ్రో అవ్వాలంటే ఇట్లా స్పెషల్ మాడ్యూల్స్ లో చేస్తేనే ఇమీడియట్ గా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ ఒక ఫ్రెషర్ కి ఈజీగా 7 లక్షలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 5-6 ఏళ్ల వాళ్ళకి దాదాపు 30 లక్షలు ఇండియాలో ఇస్తున్నారు. ఇంకొక 10-15 ఏళ్ళు అంటే ఇంకా దాదాపు 60-70 లక్షల దాకా వెళ్ళిపోవచ్చు. సేమ్ మాడ్యూల్ మనకు యుఏఈలోకి వస్తే స్టార్టింగ్ శాలరీనే నీకు 15 నుంచి 20 వేలు వచ్చేస్తుంది. ఒక 7-8 అంటే స్టార్టింగ్ ఇన్ ద సెన్స్, నేను మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, యుఏలో మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నాను, ఫ్రెషర్స్ కి ఇక్కడ చాలా తక్కువ. ఒక 5-6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 15 నుంచి 20 వేల వరకు మనం ఈడబ్ల్యూఎం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 10 ఏళ్ళ పైన ఉంటే 35 నుంచి 40 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ ఎక్కువ రాశాను ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫ్రెష్ గా మార్కెట్లు ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ స్కేసిటీ. బట్ ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూస్తే ఎంఎం తో కంపేర్ చేస్తే దీంట్లో తక్కువగా ఉంటాయి. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మీరు ఆల్రెడీ ఈడబ్ల్యూఎం లో ఉంటే మీరు జూల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పికింగ్ దాని మీద, వేరియస్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ సినారియోస్ మీద చాలా యూజ్ కేసెస్ వచ్చాయి. ఇవన్నీ మీరు యాజ్ ఎ కన్సల్టెంట్, యాజ్ ఎండ్ యూజర్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్ నౌ. ఇప్పుడు నేను మదర్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్ కి వచ్చాను, ఎస్ఏపి ఎస్డి. మదర్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్ అని ఎందుకు అన్నానంటే, ఏదైనా ఆర్గనైజేషన్స్ లో సేల్స్ లేకుండా ఉంటుందా? ఉండదు కదా. ఖచ్చితంగా సేల్స్ చేయాల్సిందే. మీరు ఇప్పుడు ఐకియాకి వెళ్ళారు, లేదా రిలయన్స్ డిజిటల్ వెళ్ళారు, లేదా ఇంకొక ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనడానికి ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా కూడా సేల్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ సేల్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే, మీరు పోతానే మీకు కొటేషన్ ఇస్తాడు, మీరు నెగోషియేట్ చేస్తారు, తర్వాత ఫైనల్ గా ఓపెన్ అప్ అయిపోయి కన్ఫర్మ్ చేసి, మీరు కన్ఫర్మ్ చేశాక దాని సేల్స్ ఆర్డర్ తీసుకొని ఇన్వాయిసింగ్ ఇస్తారు, ఇన్వాయిస్ ఇచ్చాక డబ్బులు పే చేస్తారు. ఇదంతా సైకిల్ జరుగుతుంది కదా. ఈ యాక్టివిటీస్ అన్ని ఎక్కడ చేస్తారు? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో చేస్తారు. ఈ మాడ్యూల్లో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎస్డిఎంఎం ఎఫ్ఐసిఓలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ ఆఫ్ ద పీపుల్ కూడా చాలా ఎక్కువ ఉంటారు, బికాస్ హిస్టారికల్ గా ఓల్డ్ మాడ్యూల్ ఎస్ఏపి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఓకే, కాబట్టి మీరు ఇది మనసులో పెట్టుకోవాలి. ఎలా అయితే మనం ఫైనాన్స్ ఎంఎం కు మాట్లాడుకున్నామో, సేమ్ కేటగిరీ 5 లక్షలు, ఒక 20-25 లక్షలు 5-6 ఏళ్ల వాళ్ళకి, ఒక 30-35 లక్షలు 10-12 ఏళ్ల సంవత్సరాల వాళ్ళకి ఇండియాలో ఇలాగే ఉంటది. దుబాయ్ లో కూడా సేమ్ స్టోరీ. 12 రాశాను, 10,000 కూడా అవైలబుల్ ఉన్నారు ఈ రోజు దుబాయ్ లో. మా దౌర్భాగ్యం ఏంటంటే, చాలా మంది ఉద్యోగాలు వెతుక్కోవాలి అనే ఉద్దేశంతో తక్కువ జీతాలతో ఇక్కడ జాయిన్ అయిపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు తక్కువ జీతంతో జాయిన్ అవుతావో, ఆటోమేటిక్ గా కాంపిటీషన్ వల్ల మార్కెట్ లో జీతాలు తగ్గించేస్తారు. మనోళ్ళే అదంతా, ఆ పనంతా మనోళ్ళే ఇక్కడంతా చేసేది, వేరే వాళ్ళు ఏం చేయరు. తీసుకునే వాళ్ళు మనోళ్ళే, చేసేవాళ్ళు మనోళ్ళే, రిక్రూటర్స్ మనోళ్ళే, జాబ్ అప్లై చేసే వాళ్ళే మనోళ్ళే, ఎక్కువ మంది మనోళ్ళే ఉంటారు. నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి అనట్లేదు, కానీ ఇది వాస్తవం. మనం ఎలా చేస్తామో మనకే ఇంపాక్ట్ అవుతుంది. అది నేను చూశాను 25 సంవత్సరాల నుంచి. ఇక్కడ నేను ఎలా డిటోరియేట్ అవుతాయో చూస్తూ వచ్చాను. సాలరీస్ అన్ని ఇండస్ట్రీ లాగా దీని మీద కూడా ఇంపాక్ట్ పడింది.
మీరు 5-6 ఎక్స్పీరియన్స్ ఉంటే 10 నుంచి పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 12, 15 ఎక్స్పీరియన్స్ ఉంటే 30,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. దీంట్లో కూడా జూరీ యొక్క రోల్ చాలా చాలా ఉంటుంది. మీరు ఇక్కడ కూడా సేల్స్ రిలేటెడ్వి నేర్చుకోవాలి యాజ్ ఎ కన్సల్టెంట్, యూజ్డ్ కేసెస్, రైట్? నెక్స్ట్ వెళ్దాం. ప్రాజెక్ట్ సిస్టమ్స్. ఇది అనదర్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ మాడ్యూల్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. చాలా రోజుల నుంచి ఉంది. మనకు చాలా కంపెనీస్ లో ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి. ఒక రోడ్డు వేయాలి, రైట్? రోడ్డు వాడు తీసుకుంటాడు కాంట్రాక్ట్, రైట్? ఇది ఒక ఫిక్స్డ్ పీరియడ్ కు చేసి దాన్ని అంతా ప్రాజెక్ట్ అంటాం, అంతే కదా? ఒక 6 నెలల్లో, సంవత్సరంలో రోడ్లు వేయాలి. దాని వరకు సపరేట్ గా సెటప్ ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం, దానికి అన్ని యాక్టివిటీస్ పెట్టడం, తర్వాత పీరియాడిక్ యాక్టివిటీస్ కంప్లీట్ చేశాక బిల్లింగ్ చేయడము, ఇవన్నీ మీరు ప్రాజెక్ట్స్ చేస్తుంటే మీకు బాగా అవగాహన ఉంటుంది, రైట్? మీరు గమనించారు అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ చేసే యాక్టివిటీస్ అన్ని కూడా SAP PS లో చేస్తాయి. మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉండొచ్చు, లేదా ప్రొఫెషనల్ సర్వీసెస్ IT కంపెనీలోనే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండొచ్చు, లేదా అకౌంటింగ్ ఫర్మ్స్ లో ప్రాజెక్ట్. చాలా రకాలైన ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ప్రాజెక్ట్స్ అంటే మనం ఓన్లీ ఒక కన్స్ట్రక్షన్ అనుకోవాల్సిన అవసరం లే. చాలా రకాల సర్వీస్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ అయినా ఆ పర్టికులర్ యాక్టివిటీస్ అంతా ఆటోమేషన్ చేసేది ఇదే, ఈ మాడ్యూల్ SAP లో. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు, దీనికి ఏం లిమిటేషన్ లేదు. యూజువల్ గా PMP చేసింటే ప్లస్ ఇవన్నీ మాట్లాడుతుంటారు, కానీ బట్ స్టిల్ నేనేం సజెషన్ చేస్తాను, ఇది ఇందాక సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నేను మిస్ అయ్యాను. ఎనీ గ్రాడ్యుయేషన్ అక్కడ కూడా అలౌడ్. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ సిస్టమ్ లో కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. బీటెక్ MBA ప్లస్ అవుతుంది, కానీ మీకు తెలియని ఏం లేదు, మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ చూస్తారు. గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, కానీ PMP సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్, దట్స్ ఫైన్ స్టిల్. దీంట్లో కూడా మీరు గమనించారంటే ఇది ఒక నిష్ కేటగిరీ కిందకి వస్తుంది. ఫుల్ నిష్ కాదండి, లైక్ EWM అంత కొత్తది కాదు, ఇది పాత మాడ్యూలే, చాలా సంవత్సరాల నుంచి ఉంది ప్రాజెక్ట్ సిస్టమ్. దీంట్లో కూడా మీరు ఒక 6 లక్షల రేంజ్ నుంచి ఒక 25 లక్షలు ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ మన EWM అంతా కాకపోయినా కొద్దిగా తక్కువగా ఉంటుంది. దుబాయ్లో మరి 10,000 దీంట్లో నేనైతే ఎవరినైతే చూడలేదు. 13-15,000 స్టార్టింగ్, తర్వాత 25,000 నుంచి 35,000 కొద్దిగా మంచి సీనియర్స్ ని చూశారు. దీంట్లో ఆపర్చునిటీస్ మధ్యస్థంగా ఉంటాయి దీంట్లో, బికాస్ ఇది నిష్. ప్రతి కంపెనీకి ప్రాజెక్ట్స్ అవసరం ఉండవు కదండి. ఎన్ని కంపెనీస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి చూడండి మార్కెట్ లో. ప్రతి కంపెనీస్ కి సేల్స్ ఉంటుంది, ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది, కానీ అందరూ ప్రాజెక్ట్స్ చేయరు కదా. చాలా కంపెనీస్, ఇప్పుడు IKEA లాంటి కంపెనీకి ప్రాజెక్ట్స్ ఏం పని ఉంటుంది, రైట్? అందువల్ల ఇది స్పెసిఫిక్ గా కొన్ని కంపెనీస్ లోనే ఉంటుంది. ఫార్మాసిటికల్ R&D డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అది కూడా రీసెర్చ్ చేసే ప్రతిదీ కూడా మనకు ప్రాజెక్ట్ కిందకి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఉన్న ఏరియాస్. ఇక్కడ మీకు మధ్యస్థంగానే ఉంటది కాంపిటీషన్. మరి ఇఫ్ యూ టాక్ అబౌట్ జూల్, సేమ్ థింగ్ అప్లైస్. ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ లో చాలా యూజ్డ్ కేసెస్ వచ్చాయి. పదే నేను ఈ పాయింట్ ప్రతి మాడ్యూల్ ఎందుకు చెప్తున్నానంటే, కన్సల్టెంట్స్ చాలా లైట్ తీసుకుంటున్నారు, మీరు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే మాడ్యూల్ SAP ప్లాన్ మెయింటెనెన్స్. దీన్ని SAP ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్ అని కూడా అంటారండి. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ లో మీ యొక్క రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు మాడ్యూల్ ని పిక్ చేసుకోండి. ర్యాండమ్ గా పిక్ చేసుకోవడానికి ట్రై చేయొద్దండి. దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. మీరు ఆల్రెడీ ఏదో ఫంక్షన్ లో ఉన్నారనుకోండి, నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్ వీడియో చేశాను అంటే మీరు ఆ రైట్ ఏరియా పిక్ చేసుకుంటారు అని. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, SAP ప్లాన్ మెయింటెనెన్స్ ఆర్ ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే, మీరు ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఉంటే కంపెనీస్ లో ఖచ్చితంగా వాళ్ళకి చాలా రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మిషనరీస్ ఉంటాయి. ఈ మిషనరీస్ కి ఏదో ప్రివెంటివ్ గానీ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రివెంటివ్ అంటే మనం సర్వీసింగ్ చేస్తుంటాం కదా, 3 months కి 6 months కి, ఆ తిరిగినటువంటి దూరాన్ని బట్టి. అలాగే బ్రేక్ డౌన్ అంటే ఏంటి, చెడిపోయాక పోయి చేయించారు. దీనికి సంబంధించి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంతా మనకి ఎక్కడ జరుగుతుంది, SAP PM మాడ్యూల్ లో జరుగుతుంది. ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ జనరల్ గా
ఏమంటారంటే మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ ఆర్ రిలేటెడ్ ఏరియాస్ లో బ్యాచిలర్ గానీ మాస్టర్స్ గానీ చేసింటే ఉంటది అని అంటున్నారు. కానీ మార్కెట్ లో రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. ఎస్ఏపిలో ఉన్న బ్యూటీ అది. ఇక్కడ నేను చెప్పింది అర్హత అంటే మ్యాండేటరీ ఇది ఉంటేనే అవుతుందని కాదండి. నో, అలా తీసుకోకూడదు మీరు. మీ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ పిక్ దిస్ అప్. దీని సాలరీ రేంజెస్ అండ్ ఎయిదర్ ఇన్ యుఏఈ కానీ ఇండియాలో మోరలెస్ సేమ్ ఉంటదండి. 6 లక్షల ఫ్రెషర్స్ కి 20 నుంచి 25 లక్షల మధ్యలో ఒక ఒక 6-7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, 12 నుంచి పైన ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఒక 40 నుంచి 50 లక్షల జీతం. లేదు యుఏఈకి వస్తే 10 నుంచి 13,000 జీతం. 10,000 అయితే తక్కువ లేండి, 12 నుంచి పైనే ఉంటుంది. ఒక 30 నుంచి 28 నుంచి 35,000 మధ్యలో ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ కి ఉంటుంది. ఒక 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటది అనమాట. దీనికి ఆపర్చునిటీస్ యాజ్ యూజువల్ మనం మిగతాలుగా చెప్పినట్లే ప్రాజెక్ట్ సిస్టమ్ లో చెప్పినట్లు ఎవరికైతే ఈ స్పెసిఫిక్ మిషనరీస్ ఉంటాయి అక్కడే ఉంటాయి అనమాట. కాబట్టి నేను ఎక్కువ అని చెప్పలేను దీంట్లో. స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఓల్డ్ మాడ్యూల్, మీ కాంపిటీషన్ ఉంటుంది ఫర్ షూర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. బిటిపి, బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఎస్ఏపిలో బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది ఏంట్రా అంటే మామూలుగా మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి. ఎస్పెషల్లీ ఎస్ఏపి వాడు ఏం చేశాడంటే ఎస్ఏపి రిలేటెడ్ ఆర్ నాన్ ఎస్ఏపి అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసాడు కంప్లీట్ గా, వేర్ యూ కెన్ గో అండ్ స్టార్ట్ యూజింగ్ ఇట్. చేసి బిల్డ్ చేసి వాటిని మీరు ఎస్ఏపితో కనెక్ట్ చేసుకోవచ్చు, నాన్ ఎస్ఏపితో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి ఆపర్చునిటీ. టిపికల్లీ మీరు డెవలపర్ అనుకోండి, మీరు ఈ ఏరియాలో రావచ్చు. ఇది కొత్తగా వచ్చినటువంటి కాన్సెప్ట్. అలా కాకుండా ఎస్ఏపిలో ఇంటర్ఫేసెస్ మీద చాలా ఓల్డ్ గా ఉందన్నమాట. ఎస్ఏపి పిఐ పిఓ అంటారు, సిపిఐ అని ఇంకోటి ఉంది. అలా కాకుండా ఇది ఇది లేటెస్ట్ గా వాటికి వచ్చినటువంటి అడ్వాన్స్డ్ వన్ అనమాట బీటీపీ అనేది. ఈ బీటీపీలో మీకు ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే ఇంటిగ్రేషన్ స్వీట్ అని ఉంటుంది, విచ్ విల్ హెల్ప్ యూ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్స్. ఒక ఎస్ఏపి సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ కనెక్షన్ చేసుకోవడానికి వాడేది టెక్నాలజీ. ఇది చాలా డిమాండ్ ఉన్నటువంటి ఏరియాని మార్కెట్ లో. మీరు నా రెస్పాన్సెస్ చూస్తే సాధారణంగా అబాప్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్తుంటాను ఈ ఏరియాలో చాలా అడ్వాన్సెస్ జరిగాయి, ఇది బాగానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్యూర్ టెక్నికల్ అనుకోండి, ఇది మీరు తీసుకోవచ్చు. దీంట్లో బ్యూటీ ఏంటంటే సాలరీస్ బిగినర్స్ కి ఎక్కువగా ఉంటాయండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటాయి. డెఫినెట్లీ యూ విల్ మేక్ గుడ్ సాలరీ ఇన్ దిస్. బట్ గుర్తుపెట్టుకోండి ఈ బీటీపీ ఏరియా ఇవన్నీ ఆల్ లేటెస్ట్ ఏరియాస్. మీరు వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త టెక్నాలజీస్ మళ్ళీ నేర్చుకుంటేనే యూ కెన్ రిటైన్ ద సాలరీ ఇన్ దిస్. క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఓన్లీ డూ ఇట్. రెగ్యులర్ గా నాన్ ఇప్పుడు ఎంబీఏ అలా చేసి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే చేయలేదు, బికాస్ ఇట్ హ్యావ్ లాట్ ఆఫ్ కోడింగ్ ఇన్ ఇట్. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి ఎస్ఏపి బిడిసి అండి, బిజినెస్ డేటా క్లౌడ్. ఎస్ఏపి బిజినెస్ డేటా క్లౌడ్ లో సాక్, ఎస్ఏపి అనలిటికల్ క్లౌడ్, డేటా స్పియర్ అని 2 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఎస్ఏపిలో ఉంటే వీటి మీద అవగాహన ఉంటుంది. సాక్ అనేది డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయడానికి వాడతాము. డేటా స్పియర్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ డేటాను స్టోర్ చేసుకోవడానికి వాడతాం. రైట్, ఐ మీన్ ఇట్స్ లైక్ డేటా వేర్ హౌస్ విత్ ఇన్ ఎస్ఏపి పర్వ్యూ. యూజువల్ గా ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్డి ఆల్ అదర్ మాడ్యూల్స్ లో మన రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. మనకి చాలా అవసరం వస్తుంది. ఇప్పుడు ఫైనాన్స్ సైడ్ అనుకోండి, పిఎండ్ఎల్ రిపోర్ట్స్, రైట్, మనము అకౌంట్ పేయబుల్ అవుట్ స్టాండింగ్ అని ఉన్నాయి అటువంటి రిపోర్ట్స్. ప్లాన్ మెయింటెనెన్స్ లో ఎప్పుడు మెయింటెనెన్స్ కి లిస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ వి హావ్ డన్, అలాగా ప్రతి ఏరియాలో రిపోర్ట్స్ వస్తాయి. ఈ రిపోర్ట్స్ మనకి టిపికల్ గా మనకి వీటిలో అవైలబుల్ వచ్చేస్తాయి మాడ్యూల్. కానీ మేనేజ్మెంట్ కి ఇవ్వడానికి లుక్రేటివ్ గా ఒక డాష్ బోర్డ్, ఒక బార్ గ్రామ్, ఒక బార్ డయాగ్రామ్, పై చార్ట్స్ ఇలా వస్తాయి చూడండి. ఒక పైవట్స్ లాగా చేయలేమన్నమాట ఎక్సెల్ లో చేసినట్లు. దానికోసమనే ఈ మాడ్యూల్స్ బిల్డ్ చేయడం జరిగింది. దీంట్లో మీరు మంచి స్ట్రాంగ్ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉండి మంచి అనలిటికల్ కేపబిలిటీస్ ఉంటే సూపర్ గా ఇది చేయొచ్చు. మంచి జీతాలు ఉంటాయి. మీరు గమనించారంటే హైయెస్ట్ జీతాలు ఉంటాయి. మీరు ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏదైనా వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో కొట్టి చేశారంటే మంచి జీతాలతో స్టార్ట్ చేయొచ్చు. యుఏఈలో కూడా దాదాపు 5-6 ఏళ్ళ వాళ్ళకే 20,000 పైన వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా హై సాలరీస్ రావడం జరుగుతుంది అనమాట. చాలా హై డిమాండ్ ఉన్నటువంటి మాడ్యూల్. ఓకేనా అండి? ఇది ఓవరాల్ గా కంపారిజన్ అండి. అన్ని ఏరియాస్ కవర్ చేశాను నేను, సాలరీస్ అవి. మీరు గమనించారంటే ఒక థింగ్, అన్ని నెలల్లో మోరలెస్ సాలరీస్ సేమే ఉంటాయండి. సాలరీస్ 1,00,000-2 లక్షలు అటు ఇటు ఉంటుంది పర్ యానం, రైట్? యుఏఈలో కూడా సాలరీస్ ఇంచుమించు అలాగే ఉంటాయి. మరీ తక్కువ ఉండడం, మరీ ఎక్కువ కొన్ని దానిలలో ఉన్నాయి. కానీ
బట్ ఓవరాల్ గమనించారంటే ఇంచుమించు ఒక 10-20% వేరియేషన్ తో అన్ని దానిలలో సేమ్ గా ఉంటుంది. కెరీర్ కూడా బాగుంటుంది. మనం ఏం చేద్దామంటే మీరు ఏ ఏరియాలో వెళ్ళాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ చేస్తాను. ఒక్కొక్క ఏరియా మీద ఎలాగో వీడియో చేస్తాం, ఆ వీడియో డీటెయిల్ గా చూడండి, అప్పుడు మీకు ఫుల్ ఆన్సర్ దొరికేస్తుంది. సరేనండి, ఉండనా? మీకు ఈ వీడియో నచ్చింటే ఏం చేయాలి? షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఉంటానండి, బాయ్.